ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి సోదనబోయిన రమేష్ మాట్లాడారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి సోదనబోయిన రమేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు పనిచేయాల్సిన కార్యకర్తల ప్రలోభాలకు లోబడి సొంత అవసరాల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. చిట్టెంపహడ్ గ్రామానికి చెందిన గిరిస్వామి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ తన సొంత అవసరాలకు పార్టీ పేరును ఉపయోగిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండల శాఖకు తెలియజేయడంతో క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించి నిజ నిర్ధారణ చేసి ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నాంపల్లి సిపిఐ మండల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య కార్యకర్తలతో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి చిట్టెంపహడ్ గ్రామానికి చెందిన గిరిస్వామి అనే వ్యక్తిని సిపిఐ పార్టీ కార్యవర్గ బాధ్యతల నుండి తొలగించడం జరిగిందని సిపిఐ నాంపల్లి మండల పార్టీ కార్యదర్శి సోదనబోయిన రమేష్ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్య న్యూస్తో మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేద ప్రజల కొరకు, రైతులు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ అంజాచారి, సిపిఐ మండల కార్యదర్శి సోదనబోయిన రమేష్, సహాయ కార్యదర్శులు ఊరుపాక వెంకటయ్య, నేతల రాజు, కార్యవర్గ సభ్యులు జనంపాట జగన్, కోరి సత్తయ్య, దండిగ వెంకటయ్య, సైదమ్మ పాల్గొన్నారు. ఈరోజు మన నాంపల్లి మండల కార్యవర్గ సమావేశం జరుపుకున్నాం సిపిఐ పార్టీగా. అయితే మా పార్టీలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ గిరిస్వామి పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా చేస్తున్నాడు. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా పార్టీ పేరు చెప్పుకొని అనేకమైన ఉన్నటువంటి చిట్టంపాడు, ఉదాహరణకు దామర కార్యవర్గ సభ్యులు కానీ, చిట్టంపాడు గ్రామశాఖ కార్యదర్శి కానీ ఆ విధంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము మండల కార్యవర్గం బాధ్యతల నుండి స్వామిని మా మండల కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మండల కార్యవర్గ బాధ్యతల నుండి తొలగిస్తున్నాము. సిపిఐ పార్టీ మండల కార్యవర్గం జరుపుకున్నాం. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మండల కార్యవర్గ సభ్యులు గిరిస్వామి కొంత కార్యవర్గంలో ఉండి మండలంలో చిట్టంపాడు, దామర గ్రామాలలో కూడా పార్టీ సభ్యులను కొంత ఇబ్బందిగా గురి చేస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు. పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమం చేసేది వదిలిపెట్టి పార్టీ ముఖ్యమైనటువంటి భవిష్యత్ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి పార్టీలో ఉండి. ఆ విధంగా చేయకుండా పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల, అదేవిధంగా లోకల్లో ప్రతి ఒక్కరిని కూడా తన సొంత అవసరాల కోసం వసూలు చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా చేయటం పార్టీలో ఉంటే పార్టీ పేరు పోతుంది, పార్టీని భ్రష్టు పట్టించుకోవడం వల్ల పార్టీ దిగజారిపోతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి